తెలుగు రాష్ట్రాల జలవర ప్రధానిగా పేరొందిన నాగార్జున సాగర్ జలాశయం నీరు లేక వెలవెలబోతుంది. తెలుగు ప్రజల ఆర్థిక, వ్యవసాయ, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాలకు ప్రాణం పోసే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కు చేరుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 22 లక్షల ఎకరాలకు సాగునీరు, జంట నగరాలతో పాటు వందల గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జున సాగర్ లో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు, ప్రస్తుతం 519 అడుగుల నీరు మాత్రమే ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు 148 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం 510 అడుగుల కనిష్ట నీటి మట్టానికి చేరితే సాగుకు నీటి లభ్యత కష్టంగా మారుతుంది. సాగర్ డ్యాంలో ప్రస్తుత నీటి పరిస్థితి, ఇరు రాష్ట్రాల జల వివాదాలు, నీటి పంపకాలతో ట్రిబ్యునల్ ఆదేశాలు, జలశక్తి వనరుల శాఖ నిర్వహణ, ప్రాజెక్టు భద్రతకు సంబంధించి సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి ఎండలు మండిపోతుండటంతో నాగార్జున సాగర్ అడుగంటి నీటి కష్టాలు మొదలయ్యాయి. సాగర్ డ్యాంలో నీరు కనిష్ట నీటి మట్టానికి చేరువవటంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేఆర్ఎంబీ ఆదేశాల మేరకు వారబంది పద్ధతిలో సాగర్ ఎడమ కుడి కాల్వల ద్వారా పంటలకు నీటిని అందిస్తున్నాయి. నీటి కొరతతో కృషి పట్టే ప్రాంతంలోని ఆయకట్టు పంటల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత 10 ఏళ్లుగా సాగునీటి పంచాయతీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య తీవ్ర వివాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాదిలా వర్షాల స్థాయి, నిల్వ పరిమాణంలో మార్పులు, వినియోగ విధానాలపై అసమ్మతులు దీన్ని మరింత తీవ్రతరం చేశాయి. బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వంటి న్యాయస్థానాలు వివాదాలను పరిష్కరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ట్రిబ్యునల్ తీర్పుల ద్వారా 2 రాష్ట్రాల మధ్య నిర్దిష్ట నీటి కేటాయింపుల పద్ధతిని అమలు చేయమని సూచనలు వచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల పరిస్థితులు మారటం వల్ల వివాదాల వాతావరణం సవాలుగా నిలిచింది. ఇప్పటికే నీటి కేటాయింపులు పరిధి దాటి వినియోగించుకుందని ఏపీపై తెలంగాణ జలశక్తి వనరుల శాఖకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీలోని కుడి కాలువకు 7,033 క్యూసెక్కులు, తెలంగాణలోని ఎడమ కాలువకు 8,454 క్యూసెక్కుల నీటిని వారబంది పద్ధతిలో విడుదల చేస్తూ ఇరు రాష్ట్రాల్లో పంటలు కాపాడుతున్నారు. ఇప్పుడు తాజా గణాంకాల ప్రకారం నాగార్జున సాగర్ రిజర్వాయర్లో సుమారు 148 టీఎంసీల నీరు నిల్వలో ఉంది. దీనిలో 2 రాష్ట్రాలకు జనాభా, భూమి విస్తీర్ణం ఆధారంగా సాగుకు నీటి కేటాయింపులు క్లియర్గా నిర్ణయించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ సుమారు 70% నీటి కేటాయింపు, తెలంగాణకు మిగతా 30% కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపులు ప్రతి ఏడాది వర్షపాతం, నిల్వ స్థాయిలు, ఆర్థిక అవసరాలను బట్టి సమీక్షకు లోనవుతాయి. గత 10 ఏళ్లలో 2 రాష్ట్రాల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరింది. గతంలో సాగర్ డ్యాం నిర్వహణ బాధ్యతను తెలంగాణకు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతని ఏపీకి కేఆర్ఎంబీ అప్పచెప్పింది. గతంలో సాగర్ డ్యాం పైకి ఏపీకి చెందిన పోలీస్ బలగాలు భారీగా చేరుకోవడంతో ఇరు రాష్ట్రాల జల వివాదాలు జటిలమయ్యాయి. దీంతో కేంద్ర జలశక్తి వనరుల శాఖ నిపుణుల సలహాలతో డ్యాం భద్రత నిర్వహణను ప్రత్యేక కేంద్ర బలగాలతో కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సమయానుకూలంగా పంటలకు సాగునీటి విడుదలలో కుడి, ఎడమ కాలువల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణలో ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సమర్థవంతంగా నీరు విడుదలవుతుంది. ఈ నీటి విడుదల విధానం పంటల అభివృద్ధికి, భూమిని పండించడంలో పెద్ద మోతాదులో ప్రభావం చూపుతుంది. అలాగే ప్రాజెక్టు భద్రత, నిర్వహణ విషయాల్లో నిపుణులు సూచించిన వారధులు, రెగ్యులర్ తనిఖీలు, అత్యవసర పరిస్థితుల కోసం వరద, భూకంప సమీక్షలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు అమల్లో ఉన్నాయి. భవిష్యత్తులో నీటి వివాదాల పరిష్కారం, తగిన కేటాయింపుల రేషియో, సమగ్ర నిర్వహణ పద్ధతులు ఈ ప్రాజెక్టు స్థిరత్వానికి మరింత బలం కలిగిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత 10 ఏళ్ల నీటి వివాదాల నుండి ట్రిబ్యునల్ తీర్పుల ద్వారా నిర్దేశించబడిన కేటాయింపులు, తాజా గణాంకాల ఆధారంగా అమలయ్యే నీటి పంపిణీ, జలశక్తి వనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి నిర్వహణ, ఇవన్నీ నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, వ్యవసాయ, విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్తుకు నమ్మకమైన ఆధారంగా నిలబెడుతున్నాయి. ఈ సమగ్ర మార్పులు 2 రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని, సమస్యల పరిష్కారాన్ని, ప్రజలకు అందుబాటులోకి నీటి భద్రతను నిర్ధారిస్తున్నాయి. ఇకనైనా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆధారంగా 2 తెలుగు రాష్ట్రాల రైతుల కష్టాలు, ప్రజల దాహార్తికి ప్రభుత్వాలు పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.